నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్ ఆ యజమానిని మన వైసీపీ నేతలు కలిశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి, నిజంగానే అంటే ఆ వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా కలిశారా, అంటే జగనే పంపించారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. జై భారత్ సార్. ఇప్పుడు చూస్తుంటే సంధ్య ఆక్వా మన ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్లో ఆ పేరు మాత్రం వినిపిస్తుంది బాగా. సంధ్య ఆక్వా నుంచి వెళ్ళింది, అక్కడ నుంచి వచ్చింది కంటెంట్, అంటే బ్రెజిల్ నుంచి వచ్చింది సంధ్య ఆక్వా వాళ్ళకి అని చెప్పేసి. సో ఇందులో ఏంటంటే వైసీపీకి చెందిన నాయకులు ఉన్నారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అందులో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళి అక్కడ ఆ యజమానిని కలిశారని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్ పట్టుబట్టడం అది ఎన్నికల టైంలో పట్టుబట్టడం అనేది చాలా అనుమానాలకు అంటే దారితీస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఎవరి మీద అయితే అనుమానాలు వస్తున్నాయో అనుమానాలు కొంచెం పక్కన పెడితే ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్ పట్టబడ్డ తర్వాత దాని మీద ముఖ్యమంత్రి కానీ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ నుంచి ఏ మంత్రి కానీ ఒక ప్రెస్ నోట్ ప్రెస్కి వచ్చి మాట్లాడలేదు. తర్వాత భారతదేశంలో ఎన్నికల టైంలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ వచ్చినా కానీ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ కానీ, తర్వాత నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ని డీల్ చేసే హోమ్ మినిస్ట్రీ కానీ కనీసం మినిస్ట్రీ నుంచి కనీసం ఒక మాట మాట్లాడకపోవడం కానీ, ఒక ట్వీట్ చేయకపోవడం కానీ వాళ్ళ బాధ్యత రాహిత్యానికి పరాకాష్ట. ఈ టైంలో ఎవరో మీద అనుమానాలు వస్తున్నాయి కానీ ఈ అనుమానాలు అనేది ఇంకో రకమైన అనుమానానికి అవకాశం ఇస్తుంది. అసలు ఈ కంపెనీ సంజయ్ ఆక్వా అనేది చాలా చిన్న కంపెనీ, వాళ్ళ కాదు పెద్ద తలకాయలు ఎవరో ఉన్నారు, దాన్ని డైవర్ట్ చేసేదానికి సంజయ్ ఆక్వా చుట్టూ ఈ ఇష్యూని తిప్పుతున్నారు. కేంద్రం పెద్దల సహకారంతోనే ఈ పెద్ద మొత్తంలో డ్రగ్ వచ్చింది, లేకపోతే ఆంధ్రప్రదేశ్ పెద్దల సహకారంతోనే ఈ డ్రగ్ వచ్చింది. దాన్ని సంజయ్ ఆక్వా చుట్టూ తిప్పేసి రియల్ కల్ప్రిట్ని పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారని అనిపిస్తుందండి. అసలు ఎందుకంటే ఫీడ్లో ఇది ఇట్లా వచ్చింది అనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏదో చేపల ఎరువుల కోసం చేసాము మేము అది ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి అందులో ఇప్పుడు ఇంత పెద్ద డ్రగ్స్ ఎలా వచ్చినాయి ఏంటి? అదేనండి, ఇప్పుడు ఎవరిని అడ్డం పెట్టుకుని తీసుకురావాలా, అందులో సంధ్య ఆక్వా వాళ్ళని అడ్డం పెట్టేశారు. ఇప్పుడు దాని వెనకాల ఎవరున్నారు ఏంటిది అనేది ఇప్పుడు ఎంక్వైరీలో బయటపడుద్ది. మేబీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సంబంధం ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నాయకులకు కానీ, లేకపోతే ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దలు ఎవరైనా హస్తం ఉంటే అది బయటికి రాకుండా ఉండేదానికి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీలో వాళ్ళ గవర్నమెంట్లో మంత్రిగా ఉన్న నాగార్జున గారిని అక్కడ పంపించారంటే రాయభారం చేసేదానికి పంపించారా? ఇది బయటికి రాకుండా చూడు అని బెదిరించేదానికి పంపించారా? లేకపోతే డ్రగ్ వ్యాపారంలో ఉన్న వాళ్ళ వ్యాపార లావాదేవీల్లో ఉన్న షేర్స్ గురించి మాట్లాడేదానికి పంపించారా? దేనికి పంపించారో క్లారిటీ రావాలి కదా. ఈ విషయాన్ని మీడియా వాళ్ళందరూ వెళ్ళి మీరు నాగార్జున గారు మీరు ఏ విషయం మీద వాళ్ళ మీద అనుమానాలు వస్తున్న టైంలో మీరు రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ఉండి మీరు ఎందుకు వెళ్ళారు అక్కడికి? అసలు ఇప్పుడు అక్కడికి వెళ్ళి మాట్లాడడం కాకుండా వీళ్ళు అసలు చెప్పాలి కదా, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పాల్సింది పోయి వీళ్ళు వెళ్ళి మంతనాలు చేస్తున్నారు. అనుమానాలు వస్తున్న వ్యక్తిని డైరెక్ట్గా క్యాబినెట్ వెళ్ళి మంత్రి వెళ్ళి కలుస్తున్నాడంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇదంతా ప్రభుత్వం సపోర్ట్తో ఒక ఆర్గనైజ్డ్గా జరిగిన క్రైమ్గానే చూడాలి దీన్ని. ఇక్కడ చూస్తేనేమో ముఖ్యమంత్రి గారు మాట్లాడట్లేదు, స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడతాయి. అంటే ప్రతి ఒక్కరు ఈ పార్టీ వాళ్ళు ఉన్నారు, నేతలు ఉన్నారు, ఆ పార్టీ నేతలు ఉన్నారు అనే మాట్లాడుతున్నారే తప్ప ఎవరైనా నిజమైన ఆర్గనైజ్డ్ డ్రగ్ క్రైమ్కి, డ్రగ్ కార్టెల్కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు లేకపోతే మేజర్ పోర్ట్లోకి ఎలా వస్తుందండి? మేజర్ పోర్ట్లోకి అంత పెద్ద మొత్తంలో డ్రగ్ దొరికిందంటేనే ఈ డ్రగ్ కార్టెల్కి లేకపోతే గవర్నమెంట్స్కి క్లియర్ సంబంధం ఉంది. అందుకని వాళ్ళు అంత దర్జాగా, అంత అఫీషియల్గా, అంత రాయల్గా డ్రగ్స్ని ఆంధ్రప్రదేశ్ పోర్టుకు తీసుకురాగలిగారు. డ్రగ్ కార్టెల్ యొక్క ఆ మాఫియా ఏదైతే ఉంటుందో ఆ మాఫియా ఇంటర్నేషనల్లో ఏ గవర్నమెంట్ అన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. దానికి ఆంధ్రప్రదేశ్ అవినీతితో నడిచే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానివ్వండి, అవినీతిలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, ఆ డ్రగ్ కార్టెల్ మాఫియాకి తలొగ్గాల్సిందే వీళ్ళు. అంటే ఇప్పుడు ఇంకా అంతేనా? దీని మీద ఎట్లాంటి చర్యలు ఉండవు, ఏముండవు, ఇది కూడా పక్కకు జరిపిస్తారంటారా? ఒక్క ఎంక్వైరీ ఉండదు, ఒక అరెస్ట్ ఉండదు. ఆ డ్రగ్ దేశంలో ఆంధ్రప్రదేశ్ తర్వాత చుట్టుపక్కల రాష్ట్రాలకి, తద్వారా దేశం మొత్తం ఆ డ్రగ్ సరఫరా చాలా సాఫీగా జరుగుతుంది. ఆ డ్రగ్ని సీజ్ చేసే పరిస్థితి కూడా ఉండదు, మొత్తం బయటకు వస్తుంది అక్కడ నుంచి. ఇంత అంటే ఇది జస్ట్ ఒక గ్రామ్స్లోనో లేకపోతే కేజీస్లోనో కాదు, కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ దొరికినప్పుడు ఎందుకు ఇంత నిమ్మకు నీరెత్తనట్టున్నారు? అసలు ఎందుకు గవర్నమెంట్స్ వాళ్ళకి సంబంధం ఉండబట్టే దీని మీద ఎవరైనా మాట్లాడలేదు, ఎంక్వైరీ ముందుకు వెళ్ళట్లేదు. ఎంక్వైరీ కాల్ ఫర్ చేయలేదంటే అర్థం ఏంటి? అసలు సంబంధం ఉందనే కదా, తెలిసే వచ్చింది డ్రగ్, వీళ్ళే తెప్పించారు. ఎంక్వైరీ ఎందుకు కాల్ ఫర్ చేస్తారు? ఎంక్వైరీ కాల్ ఫర్ చేయకపోగా ఏ సంస్థ మీద అయితే నిత్యం కథనాలు వస్తున్నాయో ఆ సంస్థ వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధుల్ని కలవడం ఏంటి అసలు?
అంటే ఇక్కడ చూస్తున్నట్టే నిన్న మొన్నటి దాకానేమో విదేశీయుడు ఉన్నాడు, అతను వచ్చి మాట్లాడాడు అని చెప్పేసి ఫస్ట్ నుంచి వినిపిస్తున్నది ఒక ఏమంటారు వైసీపీ పెద్ద తలకాయ పేరు వినిపించింది. సో ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఎందుకు కరెక్ట్ యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు, వీళ్ళ వచ్చి ఎందుకు బయట మాట్లాడలేకపోతున్నారు, అండ్ ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ఎందుకు రావట్లేదు అసలు? ఆ డ్రగ్ ద్వారా వచ్చే డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుని ఎలక్షన్స్కి వాడేదానికి వీళ్ళు కంకణం కట్టుకొని ఉంటారండి. అందుకని వీళ్ళు ఎవరేం మాట్లాడలేదు. అది బీజేపీ కానివ్వండి, ఇక్కడ ఉన్న వైసీపీ కానివ్వండి, లేకపోతే వేరే పక్షాలు కానివ్వండి, ఇందులో అన్ని పార్టీలకి ఈక్వల్ షేర్స్ ఉండి ఉంటాయి నాకు తెలిసి. అన్ని పార్టీస్కి అంటారా? అందుకని ఏ పార్టీ కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా మాట్లాడలేదు. రియల్ ఇష్యూని పక్కన పెట్టేసేసి దేశాన్ని మొత్తాన్ని కదిలించే విషయం డ్రగ్స్ విషయం, అలాంటి విషయాన్ని అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెస్పాన్సిబుల్ అపోజిషన్స్ అనుకునే పార్టీలు కూడా మాట్లాడలేదు కదా. ఇక్కడ ఇప్పుడు చూస్తుంటే మన జనసేన నాయకుడు అవ్వచ్చు ఎన్నోసార్లు చెప్పారు, రాష్ట్ర అభివృద్ధికి ఇప్పటి వరకు నేను రాష్ట్ర అభివృద్ధి కోసమే ఒక అడుగు కిందికి వేస్తున్నాను, తప్పుకుంటున్నాను, సీట్లు కూడా త్యాగం చేస్తున్నాను అని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఇంత జరుగుతుంటే ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు? అదే కదా, అది బీజేపీ కనుసన్నల్లో ఈ డ్రగ్ కార్టెల్కి సంబంధం ఉంది కాబట్టి ఆయన బీజేపీతో పొత్తులు ఉన్నారు కాబట్టి బీజేపీ కోపం రావద్దని నేను మాట్లాడలేదు. అలానే చూడాలి మనం దాన్ని. టీడీపీ కూడా ఈ ఇష్యూని సీరియస్గా ఎందుకు తీసుకోవట్లేదు? బీజేపీ ఎక్కడ దీని వెనకాల ఉంటే మనం అగ్నెస్ట్గా మాట్లాడితే ఈ ఇష్యూ మీద గట్టి ఫైట్ చేస్తే బీజేపీ కోపం వచ్చి మనతో పొత్తులో లేకుండా పోతే మనం ఎలక్టరల్స్గా డిసడ్వాంటేజ్ పొజిషన్లో ఉంటామేమో అనే భయంతో టీడీపీ జనసేన ఇద్దరు మాట్లాడలేదు. ఆంధ్ర ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు అనుకోవాలా మరి ఈ కూటమితోని? ఇప్పుడు 10 సంవత్సరాలుగా మోసం చేస్తున్న బీజేపీని, <1% ఓట్ షేర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీని పొత్తు పెట్టుకొని వాళ్ళ శక్తికి మించిన సీట్లు ఎందుకు ఇచ్చారు వీళ్ళు? బీజేపీకి <1% వాళ్ళ శక్తి ఎంత? 1% సీట్స్ ఇవ్వాలి వాళ్ళకి. <1% ఓట్ షేర్ ఉన్న పార్టీకి వాళ్ళ శక్తికి మించిన సీట్లు ఎందుకు ఇచ్చారు వీళ్ళు? మరి ఇదంతా చూస్తున్న ప్రజలు నిజంగా వీళ్ళని నమ్ముతారా లేకపోతే ఏం చేస్తారు అసలు? ఖచ్చితంగా కూటమికి అయితే బీజేపీ ఆ కూటమిలో కలిసిన తర్వాత ఆ కూటమి మీద ఒక అనుమానాలు అయితే మొదలైపోయినాయి. అండ్ బీజేపీ పాత్ర ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఎప్పుడు అనుమానాస్పదమేనండి. గత 10 సంవత్సరాలుగా మీరు చూడండి, బీజేపీ చెప్పింది ఒకటి, ఆంధ్రప్రదేశ్కి చేసింది ఒకటి. తల్లిని చంపి బిడ్డకు జన్మనిచ్చాను అన్నారు. ఈయన వచ్చి ఏం చేశాడు? బిడ్డను కూడా చంపేశాడు. ఢిల్లీని మించిన రాజధాని అన్నాడు, రాజధానిని రాష్ట్రంగా మార్చాడు. ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఉన్నాడు, 10 రోజులు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలి. సో అనుమానాస్పదంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ అనునిత్యము అవమానపరుస్తున్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నారంటే ఆంధ్రప్రదేశ్ ఆగ్రహానికి జనసేన టీడీపీలు కూడా గురవుతారు రేపు బీజేపీతో పాటే. అంటే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళ సహాయ సహకారాల వల్ల రేపు రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి చేకూరుతుందని చెప్పేసి ఇప్పుడు ఎలక్టరల్ బాండ్స్ విషయంలో బీజేపీ మీద దేశవ్యాప్తంగా ఒక తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అంత వ్యతిరేకత ఉత్తర భారతదేశంలో అంత తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎలక్టరల్ బాండ్స్ విషయంలో వీళ్ళు డబ్బులు దండుకున్నారు, అవినీతి డబ్బు అంతా ఎలక్టరల్ బాండ్స్ రూపంలో వీళ్ళు తీసుకున్నారని అంత అవినీతి ఆరోపణలు బీజేపీ మీద డైరెక్ట్గా వస్తుంటే మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు దాన్ని అసలు? అంటే ఉత్తర భారతదేశం ఒకలా ఆలోచిస్తుంటే దక్షిణ భారతదేశంలో పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు బీజేపీని మోస్తున్నాయి పైకి. అది వైసీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి, 3 పార్టీలు బీజేపీని మోస్తున్నాయి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. వైసీపీ అయితే ఇంకా గత 5 సంవత్సరాల్లో పార్లమెంట్లో బీజేపీని మోసినట్టు వాళ్ళ మిత్రపక్షం కూడా మోసి ఉండదు, అంతలా మోస్తుంది వైసీపీ బీజేపీని. అంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు రాష్ట్రానికి ఏం చేయని బీజేపీ ఇప్పుడు కూటమి ద్వారా ఒకవేళ గెలిస్తే మళ్ళీ రాష్ట్రానికి అభివృద్ధి వైపు వెళ్ళే అవకాశం ఉందంటారా లేకపోతే ఇంకా దోచుకునే అవకాశం ఉందంటారా? ఏదైనా చేసేలా ఉంటే మన చిలుకనూరుపేట మీటింగ్లో చెప్పేవారు కదా, నేను ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేస్తానని చెప్పారు కదా మోడీ గారు. ఏం చెప్పలేదంటే అంటే ఏం చేయడని, ఏదైనా చేసే మనిషి అయితే చెప్పేవాడు కనీసం ఇచ్చేస్తాను. జస్ట్ ఇది ఓన్లీ ఎంపీ సీట్స్ కోసం మాత్రమే అంటారా? వాళ్ళకి 400 ఎంపీ సీట్లు కావాలా? ఉత్తరాదిలో ఈసారి వాళ్ళు ఘోరమైన ఓటమిని చవి చూడబోతున్నారు. దక్షిణ భారతదేశం నుంచి ఎంపీ సీట్లు దండుకోవాలా, అందుకని పొత్తులో ఉన్న టీడీపీ జనసేన వచ్చే ఎంపీ సీట్లు ఉపయోగపడతాయి. పొత్తులో లేకపోయినా రైట్ రాయల్గా వైసీపీ సీట్లు ఎలాగూ బీజేపీకి వెళ్తాయి. అందుకని ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 ఎంపీ సీట్లు బీజేపీకి అనుకూలంగా ఉండాలనేసి ఇద్దరితో పొత్తు, వైసీపీతో అక్రమ సంబంధం పెట్టుకొని ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురు కలిసి బీజేపీని, ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేస్తున్న బీజేపీని ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి ఎంటర్టైన్ చేస్తున్నారు. 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేస్తున్న బీజేపీని 3 పార్టీలు ఈక్వల్గా మోస్తున్నాయి. అంటే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలుగా చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపాలి అని చెప్పి, ఇది సరైన అవకాశం కదా. అంటే ఇప్పుడు వాళ్ళ నేతల పేర్లు వస్తున్నప్పుడు ఎందుకు గట్టిగా మాట్లాడట్లేదు? అంటే ఒకటండి, ఇప్పుడు వైసీపీని గద్దె దించాలంటే టీడీపీ బలం సరిపోద్ది అనుకుంటే అసలు <1% ఓట్ షేర్ ఉన్న బీజేపీ బలం ఏ మూలకు సరిపోద్ది?
టీడీపీ ఓట్ షేర్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో, వైసీపీ ఓట్ షేర్, బీజేపీ ఓట్ షేర్ ఎక్కడ? చేకూరే అంశాలే కదా ఇవన్నీ కూడా, బలం చేకూరే అంశాలే కదా. ఇప్పుడు దీని గురించి మాట్లాడొచ్చు కదా. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డ్రగ్ పట్టబడ్డది, ప్రధానమంత్రి గారు ఈ గవర్నమెంట్ని ఎక్స్పోజ్ చేయాలి కదా, హోమ్ మినిస్టర్ ఎక్స్పోజ్ చేయాలి కదా, ఎందుకు ఎక్స్పోజ్ చేయట్లా? పోనీ మనం మీటింగ్ పెట్టినప్పుడు, చిలకలూరుపేట మీటింగ్ పెట్టినప్పుడు వైసీపీ అవినీతి గురించి, వైసీపీ యొక్క మద్యం పాలసీ గురించి, వైసీపీ యొక్క ఇన్యాక్టివ్నెస్ గురించి, లేకపోతే వైసీపీ 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నేను ప్రధానిగా ఉన్నప్పుడు నన్ను ఏం అడగలేదని ఒక మాట ఎందుకు చెప్పలే ఆయన? అంటే ఈయన అడిగే ఉంటారంటారా? ఈయన అడగలేదు, కానీ అడగలేదనే మాట ఆయన చెప్పలేదు కదా. జగన్ని ఇబ్బంది పెట్టే ఏ పని ఆయన చేయలేదు కదా మన మీటింగ్లో. ఆఖరికి తను అంత డిస్టర్బెన్స్ ఫీల్ అవుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టేసి వివిధ కార్పొరేషన్ల ఆస్తులన్నీ తాకట్టు పెట్టి అప్పు తీసుకొస్తే కేంద్రం ఎందుకు మద్దతు ఇస్తూ ఉంది? అంటే ఇప్పటికి ఇంకా చీకటి ఒప్పందం ఉందా వాళ్ళిద్దరి మధ్యన? డైరెక్ట్ ఒప్పందం, ప్రతి బిల్లును డైరెక్ట్గానే సపోర్ట్ చేసింది కదా వైసీపీ పార్లమెంట్లో. చీకటి ఎక్కడ, డైరెక్ట్గానే సపోర్ట్ చేస్తున్నారు కదా. ఈవెన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ పార్టీ అయినా కానివ్వండి, డైరెక్ట్గా బీజేపీని సపోర్ట్ చేస్తున్నారు. ఆ ధీమాతోని ఎవరిని వదులుకోవడం ఇష్టం లేక ఎవరిని ఏమనట్లేదు కేంద్ర ప్రభుత్వం, పర్టికులర్లీ బీజేపీ. ఇంత ఇది అంటే అది స్టూడెంట్స్నే కావచ్చు, యువతనే కావచ్చు, ఎవరినైనా కూడా ఈ మద్యానికి బానిస చేసి వాళ్ళు రేపటి రోజున ఏం చేద్దామని. ఇప్పుడు ఒకటండి, వాళ్ళకు యువత ఎప్పుడు ప్రొయాక్టివ్గా ఉండడం ఇష్టం లేదు, అందుకే మత్తులో ఉంచాలనుకుంటున్నారు. యువత ప్రొయాక్టివ్గా ఉంటే వాళ్ళ హక్కుల గురించి ఆలోచిస్తారు, వాళ్ళ రైట్స్ గురించి ఆలోచిస్తారు, వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు ఎంపవర్మెంట్ గురించి ఆలోచిస్తారు, ఎంప్లాయ్మెంట్ గురించి ఆలోచిస్తారు, వాళ్ళ కుటుంబం గురించి ఆలోచిస్తారు. ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉన్న యువత డెవలప్ అయితే ఏం జరుగుతుంది? రివాల్ట్స్ వస్తాయి, గవర్నమెంట్స్ కూలిపోతాయి. అది వాళ్ళకి ఇష్టం లేదు. అందుకని యువతను ఆల్వేస్ డైవర్ట్ చేస్తూనే ఉండాలి. అది మద్యంతో చేస్తారు, గంజాయితో చేశారు, ఇప్పుడు డ్రగ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.